బాగుందన్న, నాకు సినిమా నచ్చింది. అనగనగా ఒక రాజు మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అండ్ నవీన్ పోలిశెట్టి గారి నుంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీనాక్షి చౌదరి గారు పెర్ఫార్మెన్స్ కానీ, రావు రమేష్ గారు, చెమ్మక్ చంద్ర గారు, సో ఒక్కళ్ళు కాదు, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సాంగ్స్ బాగున్నాయి. బాల్మా సాంగ్ అయితే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషన్ ఉంది, సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఉంది. కొత్త కథలు లేవు, మళ్ళీ చెప్తున్నా, కథలు కొత్త అడక్కండి, కొత్త కథలు రావు, కొత్త కథలు లేవు. ఇది మనకు చూస్తే పాత రెఫరెన్స్ పందెం సినిమా గుర్తొస్తుంది జాదుబాబు గారిది. కాకపోతే పందెం సినిమా అయినా ఈ టెక్నాలజీకి తగినట్టు, ఈ రోజుకి తగినట్టు మార్చి తీశారు. సో ఒక మంచి ఎంటర్టైనర్. ఫ్యామిలీ సినిమాలు కావాలి అని అడుగుతున్నారు కదా, ఫ్యామిలీ కోసం సినిమా వచ్చింది. రండి, థియేటర్కి రండి, వైబ్ అవ్వండి. సంక్రాంతి పండుగని థియేటర్లో ఎంజాయ్ చేయండి. అందరూ చూడొచ్చు. ఎవరు డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, వల్గర్ వర్డ్స్ కానీ ఏం లేవు. అందరూ చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బీజిఎం బాగుంది. అంటే ఫ్యామిలీ సినిమాకి ఎలా కావాలో అలా ఉంది. హై ఇచ్చే సినిమాలకి దాని బీజిఎం దానికి ఉండాలి, దీని ఫ్యామిలీ సినిమాలకి ఫ్యామిలీ బీజిఎం ఫ్యామిలీకి ఉండాలి. సో ఇది ఎలా కావాలో అలాగే ఇచ్చారు, ఏది తక్కువ లేదు. నాకు 4 విన్నర్ అన్న, నాకు 4 సినిమాలు నచ్చినాయి. ఫస్ట్ అయితే 2 సినిమాలకి ఇస్తా. మనశంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ అందరూ నెగిటివ్ చేస్తున్నారు కానీ నాకు చాలా నచ్చింది సినిమా. సెకండ్ హాఫ్ నేను ఎంజాయ్ చేసినంత నాకు తెలిసి ఎవరు ఎంజాయ్ చేయరేమో. అందులో సెకండ్ టైం చూసాను మళ్ళీ సీన్స్ యాడ్ చేసిన తర్వాత, అది ఇంకా వైబ్ అయ్యాను. సో రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ గారు 2 ఒకటే ప్లేస్. భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఇది కూడా ఒకటే ప్లేస్. ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. ఫస్ట్ సెకండ్ ప్లేస్ అని లేదు, అన్ని ఫస్ట్ ప్లేసే, అన్ని ఎంటర్టైనర్సే. థియేటర్లో ఫ్యామిలీతో చూసే సినిమాలే. ఏది వల్గర్ కామెడీ కానీ, వరస్ట్ డైలాగులు కానీ, డబుల్ మీనింగ్ ఇంపాక్ట్స్ కానీ ఏవీ లేవు. రండి, సినిమాల్ని థియేటర్లోనే వైబ్ అవ్వండి. ఓటీటీలో చూసుకుందాం, ఇంట్లో కూర్చుందాం, మన కోసం ఖర్చు పెట్టి తీస్తున్నారు, మనం వస్తామని. రండి, మంచి ఫ్యామిలీ సినిమాలు వచ్చే థియేటర్లో ఎంజాయ్ చేయండి. ముందుగా థియేటర్లు మొత్తం ఇట్టే నవ్వులు, వేరే లెవెల్ నవ్వులు. భీమవరం పాలుమా సినిమా ఇట్టు కొట్టమా, అసలు సినిమా ఇట్టు సూపర్ డూపర్ ఇట్టు. నవీన్ పోలిశెట్టి ఏంటంటే థియేటర్ మొత్తం నవ్వి పేగులు బయటకు వెళ్ళినాయి. మామూలుగా నవ్వు కాదు, అసలు ఈ నవ్వులు పబ్లిక్ కావాల్సింది నవ్వే. ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే అనగా ఒక రాజు. ఈ సినిమా ఇట్టు కొట్టారు. ఒక ఫ్యామిలీ, అసలు ఫుల్ కామెడీ. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి కామెడీ. నవ్వులు, అసలు సూపర్ డూపర్ ఇట్టు. దీనికి మించిన సినిమా అంటూ లేదు ఈ సంక్రాంతికి. ఆల్రెడీ ఇప్పుడు 4వ సినిమా కదా, ఇప్పుడు వచ్చిన సినిమాలలో సూపర్ డూపర్ ఇట్టు. నవీన్ పోలిశెట్టి గారు, మీకు ఇట్టు పడింది, మీకు ఇంకా తిరుగు లేదు. నవ్వులు. నేనైతే ఇప్పటికి కూడా ఆపుకోలేకపోతున్నాను. ఆ నవ్వులు, సూపర్ డూపర్ నవ్వులు. ప్లీజ్ అందరు వచ్చేసేయండి, థియేటర్కి వచ్చి నవ్వండి. ఎక్కడ కూడా గిత్త లాగ్ లేకుండా నవ్వించాడు. అసలు ఏమి మారి గారు, మీ డైరెక్షన్ ఏంటి, మీ డైలాగ్స్ ఏంటి, అసలు పబ్లిక్ని ఈ విధంగా నవ్విస్తారా మీరు? అబ్బా, జాతిరత్నాలు కాదు, జాతిరత్నాలకు మించి, అంతకు మించి 10 మించి ఉంది స్టోరీ. కామెడీ ఫుల్, ఎంటర్టైన్మెంట్ ఫుల్. అసలు చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి వచ్చి ఫుల్గా నవ్వుకునే టైం అంటే ఇదే. వచ్చేయండి, సినిమా చూడండి. ఇట్టు కొట్టింది, సంక్రాంతి విన్నర్ పక్కా. చచ్చిపోయాం అంతే జనాలందరూ. ఎక్కడ చూసినా ఈ సినిమా అయితే హౌస్ బుకింగ్ అయితే అసలు బుక్ మై షోలో పోతేనే ఈ సినిమా టికెట్లు దొరకట్లేదు. అంతే ఇంకా ఈ సంక్రాంతికి విన్నర్ ఎంతమంది అన్నారు కాదు, అది ఈ సంక్రాంతికి విన్నర్ ఈయన నవీన్ పోలిశెట్టి అనే విన్నర్. అంతే ఏం యాక్టింగ్ ఒక 1 man షో అంతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతానే ఉన్నాం. అంతే జనాలందరూ నవ్వుతున్నాం. ఎక్కడ కూడా కాస్త కూడా అసలు బోర్ కొట్టేది లేదు. అసలు ఎక్కడ ఒక్క సీన్ కూడా మైనస్ లేదంతే. మూవీలో మైనస్ లేదు అసలు ఎక్కడ. అదే కదా, అంటే కామెడీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ భీమవరం తాలూకా పాట అది చాలా బాగుంది. ఇంకా అలాగే మీనాక్షి కూడా, హీరోయిన్ కూడా అబ్బా ఏముంది అసలు. ఎక్కడ వల్గారిటీ సీన్ కానీ, రొమాంటిక్ సీన్ కానీ ఏం పెట్టలే. లాస్ట్లో మెసేజ్ మాత్రం ఇచ్చాడు అద్దరిపోయింది అంటే సోషల్ మీడియాను చూసి ఎవరు మీరు ఓట్లు వేయకండి. ఆ సోషల్ మీడియాలో చెప్పేదంతా అబద్ధం. రియాలిటీ చూడండి. అంటే దీన్ని బట్టి ఏమనర్థం, సినిమాను కూడా సోషల్ మీడియాలో చూసి నమ్మకండి. ఫేక్ రివ్యూలన్నీ. సినిమాని మీరే చూడండి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాని ఆదరిస్తారు. ఈ సినిమాని ఖచ్చితంగా మీరందరూ చూసి మీరు బాగా నవ్వుకుంటారు. ఇది మీకు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని అర్థం అనమాట.
కాబట్టి ఈ సినిమా దయచేసి ఒక్కసారి మీరు థియేటర్కి వచ్చారంటే ఈ సంవత్సరం ఈ సంక్రాంతి అంతా నవ్వుకుంటూనే ఉంటారంతే. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్కా అంతే. అన్న ఫస్ట్ మొట్టమొదటిగా నేను చెప్తున్నా ఒకటి, ఈ సినిమాని మనం అందరము కామెడీ అనుకుంటాం, కానీ ఇందులో ట్విస్ట్ ఇచ్చిండు డైరెక్టర్, మారీ డైరెక్టర్ 2 ఫైట్లు కూడా పెట్టిండు. జాతి రత్నాలు అంతకు మించి ఒక 10 జాతి రత్నాలు కలిపితే అనగనగా ఒక రాజు మూవీ. అమ్మ తోడు ఆ హీరో ఏమన్నా యాక్టింగ్, అసలుకి ఇందులో స్టోరీ గిరి నేను చూడలేదు, కానీ అమ్మ తోడు రొటీన్ స్టోరీ అనిపించింది. కామెడీ టైమింగ్ మాత్రం చిరంజీవి గారు తర్వాతనే, ఆయన తర్వాత మన నవీన్ పోలిశెట్టి గారు ఎక్సలెంట్ టైమింగ్ ఇచ్చిండు భయ్య. ఇందులో డ్యాన్స్ కానీ, అదేవిధంగా ఫైటింగ్ కానీ, అదేవిధంగా ఒక హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్ పేరు తెలియదు కదా, ఆ మెగిడ చాలా బాగా. ఆ బుడ్డ పిల్లోడు ఒకడు ఉంటాడు, బుల్రాజు అంట, ఆ పిల్లోడు కూడా చాలా చక్కటి కామెడీ అందించిండు భయ్య. చాలా వినోదాన్ని మనకు అందించిండు. ప్రతి ఒక్కరు, ఎందుకు వల్గర్గా కూడా లేదు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మన చిరంజీవి గారి తర్వాత సెకండ్ హిట్ మన అనగనగా ఒక రాజు అని మన సంక్రాంతి బరిలో నిలుస్తుందని చెప్తున్నా. జై హింద్.